అబ్బాయి ఏ కంపెనీ అండి? కాగ్నిజెంట్ అండి. ఓ కాగ్నిజెంటా? టెస్టింగా కోడింగా? ఏంటి, నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నానని చెప్పి ఒక సంబంధం మాట్లాడేవా? నాన్న, నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ జాబ్ కాదు. ఒరే, నేను అదే చెప్పాను వాళ్ళకి. వాళ్లే సాఫ్ట్వేర్ జాబ్ అనుకుని పెళ్లికి ఓకే చెప్పారు. 10 లక్షలు కట్నం, ఒక సైటు, ఒక బండి కూడా ఇస్తారన్నారు కదా. అందుకే ఈ ఆఫర్ ఏదో టెంప్టింగ్గా ఉందనేసి నిజం దాచేశాను అంతే. తప్పు నాన్న, మోసం చేయకూడదు. మనం మోసం చేస్తామని ఎలా తెలుస్తుందిరా? నువ్వు పొద్దున్న ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తావు. నువ్వు ఆఫీసులో టీలు అందిస్తున్నావో టేబుల్ తుడుస్తున్నావో అని అమ్మాయికి ఎలా తెలుస్తుంది? మనం మోసం చేస్తున్నామో అనుకోవద్దు, ఏదో మేనేజ్ చేస్తున్నామో అనుకో, అంతే. ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేస్తుంటుంది నాన్న? నీలాగే ఆఫీస్ గలరా. ఆఫీస్ గల్లా? ఆఫీస్ గల్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మొగుడుగా కావాలా? ఇలాంటి దాన్ని మోసం చేసిన తప్పులేదు. పద నాన్న, సంబంధంకి వెళ్దాం. బాబు బాబు, ఇంతకీ టెస్టింగా కోడింగా చెప్పలేదు. కోడింగ్ అండి. దివ్యా, వస్తున్నానన్నయ్య. కాఫీ బాగా పెట్టావమ్మా. థ్యాంక్స్ అంకుల్. ఆఫీస్ గల్ కదా నాన్న, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అవునమ్మా, ఆఫీస్ గళ్ళంటే ఆఫీసులో ఏం పని ఉంటుంది? ఏముంటుంది నాన్న, ఆఫీస్ స్టాఫ్ రాకముందు ఆఫీస్కి వెళ్ళి మొత్తం క్లీన్ చేసేయాలి. ఈ టేబుల్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేస్తూ ఉండాలి. ఆఫీస్ స్టాఫ్ వచ్చాక టీలు కాఫీలు అడిగారనుకో, వాళ్ళకి అందిస్తూ ఉండాలి. కొంతమంది సిగరెట్లు తెమ్మంటారు, అప్పుడే 5-10 మిగులుతూ ఉంటాయి. సాఫ్ట్వేర్ కదా, వాళ్ళ ఆఫీసులో ఆఫీస్ బాయ్ ఉంటాడు కదా, అతను చేసే పనులన్నీ చూస్తూ ఉంటాడు. అవి చెప్తున్నాడు ఇక్కడ. అవునమ్మా, నువ్వు ఆఫీసులో ఏం పని చేస్తుంటావు?